స్నానం చేసి రెడీ అవ్వాలి వస్తుంది. మళ్ళీ ఎందుకు చెయ్యాలి? చేస్తే ఏమొస్తుంది? స్నానం చెయ్యాలి, స్నానం వస్తుంది. ఏదేమన్నా సరే ఇందులో రాసింది ఫాలో అయిపోవాలంతే. బాబు బాగా రొమాంటిక్ గా కనిపిస్తున్నారు. ఎవరమ్మాయి నువ్వు? అబ్బా నేనెవరో మీకు తెలీదా? లోపలికి వచ్చేతనం ఏంటి? ఇదిగో అమ్మాయి, నువ్వేదో రాంగ్ అడ్రస్కి వచ్చావమ్మా. మీరు కెమెరా ముందే కాదు వెనకలు కూడా బాగా యాక్ట్ చేస్తారు. అలానే ఏమంటమ్మా? అసలు నువ్వెవరో నిజంగా నాకు గుర్తురాట్లేదమ్మా. గుర్తుకు రావట్లేదా? నిజమమ్మా. నేను గుర్తుకు తెప్పిస్తాగా. తెప్పించి. బెడ్రూమ్ ఎక్కడ? బెడ్రూమ్ అక్కడ ఉంది కానీ అసలు నువ్వెవరమ్మా? నేనా? అమ్మాయి 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 వద్దు అమ్మాయి 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 ఇది తప్పమ్మాయి అమ్మాయి 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 ఇలా మీద తప్పమ్మాయి అమ్మాయి 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 టైం కాదమ్మాయి. ఛీ, నీది బతికేనా? బతకడం ముఖ్యం కాదు, మనిషిలా బతకడం నేర్చుకో, మనసుతో బతకడం నేర్చుకో. ఈ డైలాగ్ ఒకసారి నేను చెప్పేనా? ఎక్కడ చెప్పానా? వెళ్ళాక ఫోన్ చేస్తావుగా, అప్పుడు చెప్తా. అబ్బాయి నువ్వు వెళ్ళాక నేను కాల్ చేస్తానా? ఎంతో నాకేం అవసరం? ఆ గురుగారు 12:30 అయింది, అడ్వాన్స్ ఇచ్చేయమంటారా? ఓకే గురుగారు. ఈసారి మరో బ్లాక్ బస్టర్ కొడుతున్నామని మీ గురుగారికి చెప్పండి. ఇక్కడ అందరికీ కావాల్సింది బ్లాక్ బస్టర్లే సార్, లేకుంటే మనం ఎవరికీ అవసరం లేదు. అవునా సార్? ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వస్తాను. మోహన్ గారు చెప్పండి. మోహనా? ఇప్పుడు ఇటు కూడా వస్తున్నాడా? మోహన్ అంటే ఎవడో? స్నానం చేసి రెడీ అవ్వాలి. అవుదాం. ఈడేంటి స్నానంకి వెళ్ళడానికి పేపర్ మీద రాసుకున్నాడు? దట్స్ ఎనఫ్. ఉంటా. రాయ్, ఎవడ్రా నువ్వు? నిన్నే అడిగేది. ఎవడ్రా నువ్వు? నా ఇంట్లో ఏం చేస్తున్నావు? ఆ బ్యాగ్ ఏంట్రా? అడిగేది నిన్నేరా. మాట్లాడకుండా దొంగోళ్ళలో చూస్తున్నావేంట్రా? అంటే నా ఇంటికే దొంగతనానికి వచ్చావు కదరా? ఇలా కాదురా నిన్ను. ఇంకెప్పుడు క్షమించండి సార్. హలో, ఎవరు? హలో, దివాకరం, దివాకరం.
వాడికి నీ డబ్బులు ఇవ్వడరా. నీ హీరోయిజం సినిమాలో చేయించరా, నా దగ్గర కాదు. ఈ పెంకులేంటి? సార్ కాపీ. అడబెట్టు. ఈ పెంకులేంటిరా? ఎందుకు అలా దొంగలో కంగారు పడుతున్నావు? తీసేస్తాను సార్. చేయి, క్లీన్ చేయి. అలాగే సార్. హలో, ఎవరు? నేను సుబ్బరాయన్ రా. నీకు 3 రూపాయలు వడ్డీకి 1,00,000 రూపాయలు అప్పించిన సుబ్బరాయుడిని. ఆ? ఏంటి? నాకు 3 రూపాయలు ఒకటి 1,00,000 రూపాయలు ఇచ్చావా? ఎందుకు ఇచ్చావు? నువ్వెక్కడతావని తెలియక. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వు వడ్డీ ఒకపైన పర్లేదురా, ఇక దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, అసలు ఇస్తే చాలురా. అసలు వడ్డీ ఏంటి, అసలు ఏంటి నాకేం అర్థం కావట్లేదు. నువ్వు మట్టి కొట్టుకుపోతావురా, నువ్వు బాగుపడవు. ఒక్క నయా పైసా కూడా ఇవ్వండి రా. ఎవరితో చెప్పుకుంటా చెప్పు. 1,00,000 అప్పు తీసుకుంటే మాత్రం పద్ధతిగా అడగాలి కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సార్ ఇక్కడేదో పేపర్ పడిపోయింది సార్. ప్రొడ్యూసర్ చలపతిని 3 గంటలకు తన ఆఫీసులో కలవాలి. కలుద్దాం. ఎరా, సార్ నేను ప్రొడ్యూసర్ చలపతిని కలవాలని చెప్పి నాకు గుర్చేయాలని నీకు తెలీదా? సార్ పనిలో పడి మర్చిపోయాను సార్. ఆల్రెడీ టైం అయిపోతుంది. పదా, అర్జెంట్ గా పదా, తొందరగా వెళ్ళి తలుపుతాయి. సార్ కీస్ కనపడట్లేదు సార్. వెతకరా, వెతుకో. ప్రొడ్యూసర్ చలపతిని 3 గంటలకి తన ఆఫీసులో కలవాలి. రేయ్ సార్ ఇలారా. అయ్యేంట్రా, కీస్ అక్కడే ఉన్నాయి కదరా. సార్ పద. ఒరేయ్, మనం వెళ్ళే చలపతి దగ్గరికి కదా, అక్కడికి ఈ బ్యాగ్ ఎందుకురా? సార్ అదే లోపల సార్, పెట్టు. పొద్దున్న చెప్పాను కదా సార్, అట్నుంచి అంటే ఊరెళ్ళి వస్తా అని. ఓ ఏదో చావు, నడు తొందరగా. సార్